Institute of Mathematical Foundations, Siddipet, an online and offline coaching center for Sainik and Navodaya entrance examinations. We also offers Maths and Science Foundations for class 2 to 6. Good morning, students. Welcome to Institute of Mathematical Foundations. We completed how many maths classes? 110 maths classes we completed. Tarvata 110 maths classes we completed now, and maths concepts are what? 44 maths concepts. In this 44th maths concepts, this class is today's class is our last class. So time, speed and distance. So we discussed what in this 44th concept, 15 models we completed. Now we are at what? 16th model. So ఇక్కడ చూడండి, two trains of equal lengths take 10 seconds, 15 seconds respectively to cross a milestone. If the length of each train is 120 meters, in what time will they cross each other traveling in opposite direction? ఒక ట్రైన్ ఇన్ యాంగిల్ వస్తుంది, ఇంకొక ట్రైన్ ఇన్ యాంగిల్ వస్తుంది. ఇక్కడ ఎక్కడో మైల్ స్టోన్ ఉన్నది. ఓకే, ఈ మైల్ స్టోన్ని దాటడానికి పట్టే టైమ్స్ ఇచ్చినాడు. 10 సెకండ్స్ అండ్ 15 సెకండ్స్. ఇది ఇట్లా వెళ్తే 10 సెకండ్స్ టైంలో దాటుతుంది, ఇది ఇట్లా వస్తే 15 సెకండ్స్ టైంలో దాటుతుంది. అయితే ఏమన్నాడు, ఈ రెండు ట్రైన్స్ ఎప్పుడు కలుస్తాయి అని అడుగుతున్నాడు. సో టూ ట్రైన్స్ ఆఫ్ ఈక్వల్ లెంగ్త్ టేక్ 10-15 seconds respectively to cross a milestone. If the length of each train is 120, in what time will they క్రాస్ ఈచ్ అదర్? ఒకదాన్ని ఒకటి ఎప్పుడు దాటిపోతుంది అని అడుగుతున్నాడు. సో ఇదొక ట్రాక్ మీద వస్తుంది, ఇదొక ట్రాక్ మీద వస్తుంది. ఇది మైల్ స్టోన్ దాటడానికి సెకండ్స్ ఇచ్చినాడు, ఇది మైల్ స్టోన్ దాటడానికి సెకండ్స్ ఇచ్చినాడు. ఇవి ఎప్పుడు క్రాస్ అవుతాయి అని అడుగుతున్నాడు. సో లెన్స్ టైం తీసుకోండి. సో ఫస్ట్ దాన్ని L1 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 120 meters. రెండు ట్రైన్స్ది ఈక్వల్ అన్నాడు. T1 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 10 seconds. దెన్ T1 ఈజ్ ఈక్వల్ టు నాట్ D1. What should we take? Speed. So S1 is equal to what we can take? Distance by time. So 120 divided by 10 means what? 12 meters per second. It's seconds long, not meters per second. Similarly do the same one, L2. So L2 is equal to what? 120 meters. T2 is equal to what? 15 seconds. Then S2 is equal to distance by time. S2 is equal to what? Distance by time. That is means 120 by 15. So 5 3 are 15. Next one 5 2 are 10. 5 4 are 20. 3 8 are 24. So that's why 8 meters per second. దీని స్పీడ్ ఏమో 12 meters per second. దాని స్పీడ్ ఎంత? 8 meters per second. ఇప్పుడు అపోజిట్ డైరెక్షన్లో వస్తూ ఉన్నప్పుడు ఏమడిగిండు? ఎప్పుడు రీచ్ అవుతాయి అని అడుగుతున్నాడు. ఇన్ వాట్ టైం విల్ దే క్రాస్ ఈచ్ అదర్? ఇన్ వాట్ టైం విల్ దే క్రాస్ ఈచ్ అదర్ అంటే టైమ్ ఈజ్ ఆస్కింగ్. ఏం అడుగుతున్నాడు వాడు? టైం అడుగుతున్నాడు. కాబట్టి మనము టైంని ఫైండ్ అవుట్ చేయాలి. ఏం ఫైండ్ అవుట్ చేయాలి? టైంని ఫైండ్ అవుట్ చేయాలి. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ వి నో? డిస్టెన్స్ బై స్పీడ్. మరి ఇక్కడ స్పీడ్ అంటే ఏ స్పీడ్ తీసుకోవాలి? రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి. సో రిలేటివ్ స్పీడ్ is equal to S1 plus S2. ఆపోజిట్ డైరెక్షన్లో కనుక ట్రావెల్ చేస్తే రిలేటివ్ స్పీడ్ is equal to what? S1 plus S2. So that's why substitute here. T is equal to distance is how much? రెండింటి యొక్క లెంత్ యాడ్ చేసుకోవాలి. 120 plus 120 240 divided by speed is how much? S1 plus S2. 12 plus 8 ఎంత? 20. 0 cancelled. 2 12 are 24. So that's why 12 seconds. ఎంత టైంలో అవి ఒకదాన్ని ఒకటి క్రాస్ చేసి వెళ్ళిపోతుంది? 12 seconds ఆఫ్ టైంలో క్రాస్ చేసి వెళ్ళిపోతుంది. 12 seconds ఆఫ్ టైంలో దే విల్ వాట్? క్రాస్ ఈచ్ అదర్. ఇక్కడ ఈ ప్రాబ్లంకి కాన్సెప్ట్ ఏంటి అని అంటే రిలేటివ్ స్పీడ్ అనేది యూజ్ చేయాలనేది ఒక కాన్సెప్ట్. సో కాబట్టి ఇక్కడ టైమ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై రిలేటివ్ స్పీడ్. టోటల్ డిస్టెన్స్ అంటే రెండు ట్రైన్ల యొక్క లెంత్లను తీసుకోవాలి. టోటల్ డిస్టెన్స్. రిలేటివ్ స్పీడ్ అంటే ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నప్పుడు యాడ్ చేయాలి, సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకేనా? సో ఇది ఈ ప్రాబ్లంకి సంబంధించిన సొల్యూషన్. అర్థమైందా? దీని యొక్క లెంత్ 120 ఉంది, దీని లెంత్ కూడా 120 ఉంది. ఇది మైల్ స్టోన్ని దాటడానికి పట్టిన టైం 10 seconds అయితే ఇది మైల్ స్టోన్ దాటడానికి పట్టిన టైం 15 seconds.
ఇవి రెండు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తూ ఉన్నప్పుడు ఎప్పుడు ఒకదాన్ని ఒకటి క్రాస్ చేస్తవి అని అడిగినాడు. కాబట్టి నాకు ఎప్పుడు క్రాస్ చేస్తవి అని అంటే టైమ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ డిస్టెన్స్ బై స్పీడ్ అని తెలుసు, డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్ అని తెలుసు. డిస్టెన్స్ అంటే ఏంది, ద వాట్ సమ్ ఆఫ్ ద టూ లెంగ్త్స్ ఆఫ్ ద ట్రైన్స్ యొక్క రెండింటి యొక్క మొత్తము డిస్టెన్స్ వస్తుంది. అప్పుడు రిలేటివ్ స్పీడ్ అంటే ఏంటి, ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నాయి కాబట్టి రిలేటివ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ద వాట్ సమ్ ఆఫ్ ద స్పీడ్స్ తీసుకోవాలి. రిలేటివ్ స్పీడ్స్ అంటే ఏంటివి, సమ్ ఆఫ్ ద స్పీడ్స్ తీసుకుంటే సరిపోతుంది. సో అండ్ డివైడ్ విత్ వాట్ డిస్టెన్స్ విత్ రిలేటివ్ స్పీడ్ వీ విల్ గెట్ ద టైమ్. ఇది చూడండి, ఏ ట్రైన్ ఈజ్ రన్నింగ్ ఎట్ ద రేట్ ఆఫ్ 40 km/h. ఒక ట్రైన్ అంట ఎట్లా పోతుంది, 40 kmph వెళ్తుంది. ఓకేనా. అండ్ ఏ మ్యాన్ ఆల్సో గోయింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్, ఒక మనిషి కూడా సేమ్ ఇదే డైరెక్షన్లో వెళ్తున్నాడు. వీళ్ళు సేమ్ డైరెక్షన్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ వాట్, వీళ్ళు 25 km/h స్పీడ్తో వెళ్తున్నాడు. దేని స్పీడ్ ఎక్కువ ఉంది, ట్రైన్ స్పీడ్ ఎక్కువ ఉంది కాబట్టి ట్రైన్ దాటేస్తుంది. ఎప్పుడు దాటుతుంది అని అడుగుతాడు వాచ్మెన్. ఇఫ్ ట్రైన్ క్రాసెస్ ద మ్యాన్ ఇన్ 48 seconds, ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఈస్. ఒకవేళ 48 seconds లోపల వీళ్ళు దాటిపోతే లెంత్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఇది దీని స్పీడ్ ఎంత, 40 km/h, దీని స్పీడ్ ఎంత, 25 km/h. సో ఇది మీటర్ సెకండ్స్లో ఉంది కాబట్టి 40 km/hని ట్రైన్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ 40 × 5/18 m/s మారిస్తే. సో ఇప్పుడు ఇది కట్ అవుతుందా చూడండి. సో 2 9 జా 18, 2 20 జా కట్ కాదు, 25 జా 100/9. దీని ట్రైన్ స్పీడ్ 100/9. సో 100/9 ఇస్ వాట్ m/s. దీని ఎంత అవుతుంది, మ్యాన్ స్పీడ్. సో 25 × 5/18 ఇది కట్ అవుతుందా, కట్ కాదు. సో 5 5 జా 125, 125/18 m/s. 125/18 m/s వస్తుంది. ఎంత వచ్చింది అది, 125/18 m/s వచ్చింది. నెక్స్ట్ ఇది రిలేటివ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయండి. ఈ రిలేటివ్ స్పీడ్ ఎంత వస్తుంది నాకు, రిలేటివ్ స్పీడ్ దీనికంటే ఇంకా సింపుల్గా చేయొచ్చు కదా. ఈ రిలేటివ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ 40 - 25 ఈజ్ ఈక్వల్ టు వాట్ 15 kmph. సో 15 km. ఇదంతా దానికంటే ఇదంతా ఈ వ్యవహారం కంటే అది ఈజీ ఉంది చూడండి. సో రిలేటివ్ స్పీడ్ ఈజ్ వాట్ 15 kmph. 15 kmph వచ్చిన తర్వాత దాన్ని 15 kmph రిలేటివ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ 15 kmph. రిలేటివ్ స్పీడ్ అంటే ఏంటి, సేమ్ డైరెక్షన్లో పోతున్నప్పుడు మైనస్ చేయాలి, లేదా ఇక్కడ కొంచెం రాద్దాం లేదు కన్ఫ్యూజ్ కాకుండా. సో రిలేటివ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ S1 - S2. 40 - 25 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 15 వచ్చింది. 15 ఏంటి, ఇది km/h. ఓకేనా. 15 km/hని దాన్ని m/s లోకి మార్చండి. m/s లోకి మార్చే వస్తుంది 15 × 5/18 m/s. సో 3 5 జా 3 వాట్ 6 జా ఈజ్ ఈక్వల్ టు వాట్ 25/6 m/s వచ్చింది. ఇప్పుడు కావాల్సింది ఏం కావాలంట, లెంత్ ఆఫ్ ద ట్రైన్ కావాలి. సో లెంత్ అంటే ఏంటి, డిస్టెన్స్ కదా. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్ స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఎంత స్పీడ్ ఇది 25/6 ఇంటూ టైం ఎంత 48 seconds. 6 7 జా 48. ఓకే. 7 5 జా 35, 3 7 2 జా 14 + 3 17. సో 175 ఏంటి మీటర్స్. ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ హౌ మచ్ 175 meters. లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఎంత వచ్చింది, 175 meters. ఓకే, విజిబుల్. సో డిస్టెన్స్ 175 meters ఆఫ్ వాటర్, 175 meters ఆఫ్ వాటర్ డిస్టెన్స్ వీ హ్యావ్. సో వీటికి 200 వచ్చినట్టు చూడండి. 6 8 జా 48 కదా, 6 7 జా 42 కదా, 6 8 జా 48. సో కాబట్టి 200 వస్తుంది. ఓకేనా. సో 200 meters. 200 meters ఆఫ్ డిస్టెన్స్ ఈజ్ దేర్. ట్రైన్ యొక్క డిస్టెన్స్ ఎంత ఉంది, 200 meters డిస్టెన్స్ ఉంది. ఈ రెండు ప్రాబ్లమ్స్ ఏంటివి, రిలేటివ్ స్పీడ్ని తెలుసుకోవడం కోసమే ఈ రెండు మోడల్స్. ఒకవేళ ఆపోజిట్ డైరెక్షన్లో కనుక వస్తే రిలేటివ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ సమ్ ఆఫ్ ద స్పీడ్స్.
ఇన్ ద సేమ్ డైరెక్షన్లో కనుక వెళ్తే రిలేటివ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు వాట్, సబ్ట్రాక్షన్ ఆఫ్ స్పీడ్స్, డిఫరెన్స్ ఆఫ్ ద స్పీడ్స్. డిఫరెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే 15 km/h వచ్చింది. దాన్ని 5/18 తోటి మల్టిప్లై చేస్తే 25/6 m/s వచ్చింది. ఏంటిది అది? స్పీడ్. డిస్టెన్స్ కావాలి కాబట్టి స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ని టైం తోటి మల్టిప్లై చేస్తే డిస్టెన్స్ వచ్చేస్తుంది. సో దిస్ ఈస్ ద వాట్ అబౌట్ దీస్ 2 మోడల్స్. సో ఈ 2 మోడల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి 2 మోడల్స్ బాగా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? ఈ 2 ప్రాబ్లమ్స్ కాపీ చేసుకోండి. 700 meters long train running at 72 km/h. If it crosses a tunnel in 1 minute, find the length of the tunnel. ఒక టన్నెల్ అంట 1 minute లోపల క్రాస్ చేసేసిందంట. అప్పుడు టన్నెల్ యొక్క లెంత్ అడుగుతున్నాడు. ఫస్ట్ ట్రైన్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు వాట్, 700 meters. రన్నింగ్ ఎట్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు వాట్, 72 kmph. ఇది మీటర్లో ఉంది కాబట్టి దీన్ని కూడా m/h లోకి మార్చండి. 5/18. 18 4 జా 72. 18 4 జా 4 8 32 72. ఓకే 72. 4 5 జా ఎంత, 20 m/s. ఓకే. టన్నెల్ లెంత్ is equal to what, x meters. So time to pass tunnel is equal to what, 1 minute. 1 minute ante enta 60 seconds. So total distance travel to pass the tunnel. టన్నెల్ని పాస్ చేయడానికి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి? ట్రైన్ డిస్టెన్స్ ప్లస్ టన్నెల్ లెంత్ అంటే 700 + x. ఓకేనా? 700 + x వస్తుంది. ఓకేనా? ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద టన్నెల్ అని అడుగుతున్నాడు. సో లెంత్ ఆఫ్ ద టన్నెల్ ఎట్లా వస్తుంది మనకు? లెంత్ ఆఫ్ ద టన్నెల్ ఇది 1 minute లోపల దాటుతుంది కదా. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు వాట్, డిస్టెన్స్ బై టైం. స్పీడ్ ఎంత? స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు వాట్, 20 m/s. డిస్టెన్స్ ఎంత? 700 + x డివైడెడ్ బై ఎంతలో దాటుతుంది? 60 secondsలో దాటుతుంది. 60 ఇటు పట్టుకరండి. సో 20 × 60 ఎంతరా? 1200 ఈజ్ ఈక్వల్ టు వాట్, 700 + x. 700 sent to this side. -700 ఈజ్ ఈక్వల్ టు వాట్, x. 1200 - 700 ఈజ్ ఈక్వల్ టు వాట్, 500 ఈజ్ ఈక్వల్ టు x. దెన్ x ఈజ్ ఈక్వల్ టు వాట్, 500 meters. ఎంత ఉంది దాని టన్నెల్ లెంత్? 500 meters ఆఫ్ లెంత్ ఉంది. 500 meters ఆఫ్ లెంత్ ఉంది. ఇక్కడ మనకి ఇందులోపల ఇచ్చిన కాన్సెప్ట్స్ రాయడం చాలా చాలా ఇంపార్టెంట్. టన్నెల్ యొక్క ట్రైన్ లెంత్ ఇది. ట్రైన్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు వాట్, దిస్ ఈస్ ద వాట్, ట్రైన్ లెంత్. ట్రైన్ లెంత్ ఈజ్ ఈక్వల్ 700 meters. ట్రైన్ స్పీడ్ 20 m/s. 72 km/h ఇస్తే దాన్ని m/s లోకి మార్చాలి. ఇది మీటర్స్లో ఉంది కాబట్టి. టన్నెల్ లెంత్ x అనుకుంటే సో టోటల్ వాట్ డిస్టెన్స్ ట్రావెల్ టు పాస్ ద టన్నెల్ ఏమవుతుంది? ట్రైన్ లెంత్ ప్లస్ టన్నెల్ లెంత్. టైం ఎంత పట్టిందట? 60 seconds పట్టిందట. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం కాబట్టి స్పీడ్ ఏమో 20 m/s, డిస్టెన్స్ ఏమో 700 + x, టైం ఏమో 60 seconds పట్టింది కాబట్టి 700 + x డివైడెడ్ బై 60 వేస్తే నాకు ఈ ఈక్వేషన్ వచ్చింది. దాని నుంచి మనం సింప్లిఫికేషన్ చేస్తే యూ విల్ గెట్ ద ఆన్సర్. అర్థమైందా ఇది? సో టన్నెల్ని దాటాలి, ప్లాట్ఫామ్ని దాటాలి, కేవ్ను దాటాలి అంటే ఏం చేయాలి? ట్రైన్ లెంత్ ప్లస్ కేవ్ లెంత్, ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్, ట్రైన్ లెంత్ ప్లస్ టన్నెల్ లెంత్ అవిటిని తీసుకోవాలనే విషయాన్ని ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి అంతే ఇందులో. నెక్స్ట్, ఏ మ్యాన్ కవర్స్ 2/15 ఆఫ్ టోటల్ జర్నీ బై ట్రైన్, 9/20 బై బస్ అండ్ ద రిమైనింగ్ 10 kilometers ఆన్ ఫుట్. హిస్ టోటల్ జర్నీ ఇన్ కిలోమీటర్స్ ఈజ్. టోటల్ జర్నీ అడుగుతున్నా. లెట్ టేక్ వాట్, లెట్ టోటల్ జర్నీ ఈజ్ ఈక్వల్ టు వాట్, x kilometers. x అనుకోండి. సో 2/15 ఆఫ్ టోటల్ జర్నీ ట్రైన్ ఎంత? 2x/15 అవుతుంది అంతేనా? 2/15 ఆఫ్ టోటల్ జర్నీ. నెక్స్ట్ బస్ ఈజ్ ఈక్వల్ టు వాట్, 9/20 మీన్స్ 9x/20 అవుతుంది. ఫుట్ ఈజ్ ఈక్వల్ టు వాట్, 10. ఓకేనా?
ఇప్పుడు టోటల్ జర్నీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ట్రైన్ మీద పోయిన డిస్టెన్స్ ప్లస్ బస్ మీద పోయిన డిస్టెన్స్ ప్లస్ ఫుట్ కాల్ నడుచుకుంటూ పోయిన డిస్టెన్స్ కాబట్టి 2x/15 ప్లస్ 9x/20 ప్లస్ 10. ఓకేనా? సో ఇప్పుడు ఇటు పంపించండి, ఇది వీటిని ఇటు పంపించండి. ఎక్స్ మైనస్ 2x/15 మైనస్ 9x/20 ఈజ్ ఈక్వల్ టు వాట్ 10 ఉంటుంది. ఇప్పుడు 15, 20 ఎల్సిఎం ఎంత అవుతుంది? 15, 20. సో 5 3 15, 5 4 20, 3 4 12, 12 5 60 అవుతుంది. సో దీన్ని మనకి ఇప్పుడు 60x/60 మైనస్ ఇక్కడ కూడా 60 రావాలంటే 4తో మల్టిప్లై చేయాలి. 4 2 8, 8x/60. ఇక్కడ కూడా 60 రావాలంటే 3తో మల్టిప్లై చేయాలి. 3 9 27x/320 60 10. ఇది లైక్ ఫ్రాక్షన్లోకి వచ్చింది కదా, లైక్ ఫ్రాక్షన్లోకి వచ్చింది కాబట్టి లైక్ ఫ్రాక్షన్స్ని ఏం చేయాలి? ఇప్పుడు సబ్ట్రాక్షన్ అడిషన్ అని చేయాలంటే 60x మైనస్ 8x మైనస్ 27x/60 ఈజ్ ఈక్వల్ టు 10. 60x -8 మైనస్ 27 అంటే 35x అవుతుంది. సో 60x మైనస్ 35x/60 ఈజ్ ఈక్వల్ టు వాట్ 10. సో ఇంప్లాయిస్ 60 లెక్క 35 అవుతే ఎంత ఉంటుందా? 25x. 25x ఈజ్ ఈక్వల్ టు 60 ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది? 60 × 10 600 అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 600 డివైడెడ్ బై 25. 5 5 జా 5 12 జా 60, మళ్ళీ 5 జా 5 2 జా 10, 5 4 జా 20 ఈజ్ ఈక్వల్ టు వాట్ 24 కిలోమీటర్సా? అది కిలోమీటర్స్ పర్ అవర్ ఎంత ఉంటే కిలో జర్నీ ఇన్ కిలోమీటర్స్ కాబట్టి ఇది కేఎం తీసుకుంటే సో 24 కిలోమీటర్స్ టోటల్ జర్నీ. లెట్ ద వాట్ టోటల్ జర్నీ ఈజ్ హౌ మచ్ 24 కిలోమీటర్స్. టోటల్ జర్నీ ఎంత వచ్చింది? 24 కిలోమీటర్స్. ఏం లేదు, ఇది సింపుల్. ఇది మనకు దేనికి ఫ్రాక్షన్స్లో చేసే ప్రాబ్లం యాక్చువల్గా, కానీ ఇందులో తీసుకున్నాం మనం. లెట్ టోటల్ జర్నీ ఈజ్ ఈక్వల్ టు x కిలోమీటర్స్ అనుకుంటే 2x/15 ఏమో ట్రైన్ ద్వారా వెళ్తాడు, 9x/20 ఏమో బస్ ద్వారా పోయిండు, 10 కిలోమీటర్స్ ఫుట్ ద్వారా వెళ్ళిండు. కాబట్టి ఈ మూడు మార్గాల ద్వారా వెళ్ళిన డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో దట్ ఈజ్ ఈక్వల్ టు ద టోటల్ జర్నీ. అంతేనా? టోటల్ జర్నీ x ఈజ్ ఈక్వల్ టు ట్రైన్ డిస్టెన్స్ ప్లస్ బస్ డిస్టెన్స్ ప్లస్ ఫుట్. ఏసీ సింప్లిఫికేషన్ చేస్తే యూ విల్ గెట్ ద ఆన్సర్. ఓకేనా? రైట్, కాపీ చేసుకోండి. A man travelled 80 kilometers in 7 hours. 7 hours లోపల 80 kilometers వెళ్ళినాడు. Partly on foot at the rate of 8 kilometers per hour. Partly on cycle at the rate of what 16 kilometers per hour. The distance travelled on foot is distance ఎంత అనేది ట్రావెల్ ఫుట్ మీద చేసింది తీసుకోవాలి. సో టోటల్ డిస్టెన్స్ is equal to what 80 kilometers. Distance on foot is equal to what? Let I am taking what 80 minus x. So 80 minus x kilometer foot ద్వారా కనుక వెళ్తే డిస్టెన్స్ ట్రావెల్డ్ విత్ ఆన్ ఫుట్లో ఎంత 80 మైనస్ ఎక్స్. లేదా ఇట్లా కాకుండా ఇది కాకుండా జస్ట్ 1 minute. సో టోటల్ డిస్టెన్స్ 80 కదా, ఫుట్ ఎంత అనుకుంటాను? ఎక్స్ అనుకుంటాను. అప్పుడు సైకిల్ మీద వెళ్ళేది ఎంత అవుతుంది? 80 మైనస్ ఎక్స్ అవుతుంది. ఎందుకంటే టోటల్ 80 కాబట్టి 80 మైనస్ ఎక్స్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు టైం ఇక్కడ ఎంత టైం పట్టింది? 7 hours టైం పట్టింది. సో 7 hours టైం పట్టింది. సో దీనికి ట్రావెల్ చేయడానికి ఫుట్ మీద ట్రావెల్. సో time taken for foot journey is equal to what? Distance by speed. Distance enta foot the x divided by speed enta foot enta 8. Okay na? X by 8. Next time taken for cycle journey is equal to again distance by speed. Distance enta 80 minus x divided by enta 16. ఓకేనా? డిస్టెన్స్ 16 వచ్చింది. ఇప్పుడు ఎంత టైం పట్టిందట? 7 hours టైం పట్టిందట. అంటే ఈ రెండింటి యొక్క జర్నీ టోటల్ ఈజ్ ఈక్వల్ టు వాట్ 7 hours. సో టోటల్ టైం ఈజ్ ఈక్వల్ టు వాట్ 7 hours. అలా రెండింటిని యాడ్ చేస్తే నాకు 7 hours రావాలి. అంటే x/8 ప్లస్
80 minus x by 16 is equal to what? 7 hours. ఇది 8ది 16ది ఎల్సిఎం ఎంత వస్తుంది? 16 వస్తుంది, అంతేనా? ఈ రెండు కూడా ఏంటి? ఫ్యాక్టర్స్ కాబట్టి 16 వస్తుంది. సో దట్స్ వై 16 రావాలంటే ఏం చేయాలి? 2 తోటి మల్టిప్లై చేయాలి. సో 2x by 16, 2 8 16 ప్లస్ 80 minus x by 16 is equal to what? 7. So 2x plus 80 minus x is equal to 16 sent to this side, 7 into 16. 2x like x with x. X plus 80 is equal to 7 6 ja. 8 6 7 ja 42, 4 7 1 ja 7 plus 4 112. Now 80 sent to that side. 112 minus 80. So x is equal to 112 minus 80 means 32. 32. X is equal to what? 32. సో ఈ మొదలు ఏముంది? డిస్టెన్స్ కిలోమీటర్స్లో ఉంది కాబట్టి వి విల్ గెట్ యాజ్ వాట్? కిలోమీటర్స్. 32 కిలోమీటర్స్. అర్థమైందా? ఈ ప్రాబ్లమ్ను చదివినప్పుడు చాలా కన్ఫ్యూజన్ వస్తుంది మీకు. అసలు ఏమి ఇచ్చిండు, ఏం అడిగిండు అని. ఏ మ్యాన్ ట్రావెల్ టోటల్ 80 కిలోమీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేసిండు. పార్ట్లీ ఆన్ ఫుట్, x కిలోమీటర్స్ ఫుట్లో వెళ్తే సైకిల్ మీద ఎంత? రిమైనింగ్ 80 మైనస్ x అవుతుంది. టోటల్గా ట్రావెల్ చేసింది ఎంత? 7 hours. కాబట్టి ఇక్కడ ట్రావెల్ చేసిన టైము ప్లస్ ఇక్కడ ట్రావెల్ చేసిన టైము, ఈ రెండింటి యొక్క టైంలను మొత్తం ఈజ్ ఈక్వల్ 7 hours అనేది ఒక కాన్సెప్ట్ మైండ్లో రావాలి. సో దట్స్ వై టైమ్ టేకెన్ ఫర్ ఫుడ్ జర్నీ ఈజ్ వాట్? డిస్టెన్స్ బై స్పీడ్ x by 8. టైమ్ టేకెన్ బై సైకిల్ జర్నీ ఈజ్ వాట్? డిస్టెన్స్ బై స్పీడ్ 80 minus x by 16. టోటల్ టైం 7 hours. కాబట్టి ఈ టైము ప్లస్ ఈ టైం ప్లస్ ఈ టైం ఈజ్ ఈక్వల్ 7 hours. తర్వాత సింప్లిఫికేషన్స్ ప్రాసెస్. ఓకేనా? దిస్ ఈస్ ద వాట్ అబౌట్ ద maths class number 111th class. 111 class. This is the what? 111? Yes, 111. So now let me stop our class here. Maths class 111 class work, maths class 111 homework, and maths class 111 exam. Okay na? So ఇప్పుడు 111 class work ఏం చేస్తారు? The problems what we are discussed on the board. ఈరోజు డిస్కస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లాస్ వర్క్ నోట్బుక్లో కాపీ చేయండి. ఆ తర్వాత హోంవర్క్. సో నేను ఎన్ని మోడల్స్ చెప్పాను? 5 మోడల్స్ చెప్పాను. 5 మోడల్స్లో ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క ప్రాబ్లం చెప్పాను. 5 ప్రాబ్లమ్స్ చెప్పాను. మీరు ఈచ్ మోడల్కి ఇంకా 5 హోంవర్క్ చేయాలి. అంటే టోటల్ 25 ప్రాబ్లమ్స్ హోంవర్క్ చేయాలి. టోటల్ హౌ మెనీ ప్రాబ్లమ్స్ యూ ఆర్ గోయింగ్ టు డూ హోంవర్క్? 25 ప్రాబ్లమ్స్ హోంవర్క్ చేస్తే ఒక్కొక్క మోడల్ మీద 5 ప్రాబ్లమ్స్ హోంవర్క్ చేయాలి మీరు. ఎగ్జామ్ ఇది 111 క్లాస్ కాబట్టి దీనికంటే ముందున్న 5 క్లాసెస్కి సంబంధించిన కాన్సెప్ట్ అంతా కూడా రివిజన్ చేసుకోండి. అంటే 5 క్లాసెస్ అంటే 5 5 25 మోడల్స్ మీరు రివిజన్ చేసుకుంటే ఈ ఎగ్జామ్ రాయగలుగుతారు. ఓకేనా? సో నా ఎగ్జామ్ పేపర్స్ అండ్ హోంవర్క్ పేపర్స్ కావాల్సిన వాళ్ళు ఆ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. దే విల్ సెండ్ యూ వాట్ ఎగ్జామ్ పేపర్స్ అండ్ హోంవర్క్ పేపర్స్ ఆన్సర్స్ అండ్ సొల్యూషన్స్. ఆన్సర్స్ పంపిస్తారు, సొల్యూషన్స్ కూడా పంపిస్తారు, మీకు ఎట్లాంటి ఇబ్బంది డౌట్స్ ఏమీ రాకుండా. ఓకేనా? రైట్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.